హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మనకు డైట్ చేసే వాళ్ళకు ది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చండి. నేను 6 మంత్స్ బ్యాక్ ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ గురించి చెప్పాను. చాలా సింపుల్‌గా చెప్పేసాను. ఒక షార్ట్ పెట్టాను అంతే. మనకు మైక్రో ఓవెన్ కంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మైక్రో ఓవెన్ వాడటం వల్ల కూడా మన బాడీకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి, దానివల్ల నేచర్ కూడా చాలా నష్టం ఉందనేసి అప్పట్లో చాలా దేశాలు కూడా బ్యాన్ చేసేసి ఉన్నాయి కదా! సో, ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్‌లో మనం డీప్ ఫ్రై చేసుకోకుండా ఎయిర్ ఫ్రైయర్‌లో మనము ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చంటే చాలా రకాలు చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను పకోడీ చేస్తున్నానండి. మనకు పకోడీలు స్నాక్ లాగా అంటే పకోడీ, చాయ్ తర్వాత వచ్చేసి మనకు సమోసా, చాయ్ ఇలాంటివన్నీ మంచిగా తింటూ ఉంటాం కదా! అదే డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకు డీప్ ఫ్రై అంటే చూడండి 200 డిగ్రీస్ పైన టెంపరేచర్‌లో కాగితేనే డీప్ ఫ్రై అవుతుంది కదా! సో, అంత కాగిన నూనె వాడడం వల్ల కూడా మన బాడీకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి తెలుసు. బట్ మనకు విధి లేక మనం డీప్ ఫ్రైస్ చేసుకుంటున్నాం. అలా కాకుండా మనం ఇలా ఎయిర్ ఫ్రైని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఎంత క్రిస్పీగా చేసుకోవచ్చు, ఎంత టేస్ట్‌గా చేసుకోవచ్చు అనేది అంటే డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా ది బెస్ట్ అని చెప్పొచ్చండి. టేస్ట్‌లో కూడా అసలు చిన్న వేరియేషన్ కూడా రాదు. సో, ఇక్కడొచ్చేసి పకోడీలకు నేను 3 ఆనియన్స్ వేశాను. తర్వాత వచ్చేసి శనగపిండి 2 స్పూన్స్ వేశాను. మీరు ఇంకా కొంచెము బియ్యపిండి కూడా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనేమి వేయట్లేదనమాట. కొంచెం ఆరిగానో వేశాను. కొంచెం వాము, కొంచెం సాల్ట్, కొంచెం కారం అంతేనండి. వేసేసి లైట్‌గా ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకున్నాను. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అనమాట. నేను ఆల్రెడీ ఎయిర్ ఫ్రైని ఫ్రీ హీట్ చేసేసున్నాను. ఒక 2 మినిట్స్ 80 డిగ్రీ టెంపరేచర్స్‌లో పెట్టేసున్నాను. ఏది కుక్ చేయాలనుకున్నా ముందైతే ఫ్రీ హీట్ అయితే ఖచ్చితంగా చేయాలండి. సో, ఇప్పుడైతే ఫ్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పకోడీలను వేసుకుంటున్నాను. సో, ఆ ట్రేలో మనము పైన మనకు నాన్ స్టిక్ ప్లేట్ లాగా వస్తది. సో, దాంట్లో మనము ఎన్ని పకోడీలు కావాడితే అన్ని పకోడీలు వేసుకోవచ్చు. చిన్నగా పడితే పెద్దగా పడితే వేసుకోవచ్చు. దానిపైన జస్ట్ నేనేంటంటే మనకు స్ప్రే ఉంటుంది. ఆయిల్ స్ప్రే చల్లుకోవచ్చు. లేకపోతే మనకు సిలికాన్ బ్రష్‌తో అయినా మనం కొంచెం ఆయిల్ అలా ట్యాప్ చేసుకోవచ్చు. నేను చేశాను అలా ట్యాప్ చేసేసి పెట్టేశాననమాట. ఇన్ 10 మినిట్స్‌లో ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. లిటరల్లీ చెప్తున్నానండి. అద్భుతంగా వచ్చాయండి. మీకు టేస్ట్‌లో అయితే వేరియేషనే ఉండదు. మీరు కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. జస్ట్ నేను అప్పటప్పటికి చేశాననమాట. నాకు చాయ్‌లోకి కావాలని చెప్పేసి అప్పటప్పటికి గబగబా చేసుకున్నాను. చాయ్, పకోడీ ఏమన్నా కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నానండి. శనగపిండి కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు కాకపోతే శనగపిండి వేసుకోవచ్చు. ఇక సెకండ్ ఐటెమ్ కూడా చేశాను. ఈ సెకండ్ ఐటెమ్ పల్లి ఉంటుంది కదా! మసాలా పల్లీలు లిటరల్లీ చెప్తున్నానండి. నార్మల్‌గా మనము చెనిక్కాయల చట్నీ చేసుకుంటాం కదా! పల్లీ చట్నీ దానికి గూడా నేనైతే మార్నింగ్ నాకు కొంచెం వర్క్ ఉన్నప్పుడు పల్లీలు ఒక 8 మినిట్స్‌లో 80 డిగ్రీస్‌లో పెట్టేస్తానండి. ఈవెన్‌గా కుక్ అయిపోతాయి. అంటే ఈవెన్‌గా వేగిపోతాయన్నమాట. మనం నిలబడి వేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. సో, ఇక్కడొచ్చేసి మసాలా పల్లీలకొచ్చేసి నేనేంటంటే కొంచెం ఒక్క స్పూన్ శనగపిండి వేసుకున్నాను. కొంచెం కారం పొడి వేసుకున్నాను. కొంచెం ఆరిగాను, కొంచెము చాట్ మసాలా వేసుకున్నాను. మీరు ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో, ఇలా మొత్తం ఈవెన్‌గా వేసేసుకొని మనం టెంపరేచర్ పెట్టుకోవడమేనండి. జస్ట్ 8 నేను 10 మినిట్స్ పెట్టాను. బట్ నాకు 8 మినిట్స్‌కే క్రిస్పీగా వచ్చేసాయండి. సూపర్ టేస్ట్. ఇవి కూడా చాయ్ లేకైతే అద్భుతంగా ఉంటాయండి. మనం అక్కడ చాయ్ పెట్టేసామనుకోండి, అది కాగే లోపల మనకు స్నాక్ రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రై లేకుండా మనం హెల్తీగా తినొచ్చు అనమాట. సో, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే మీకు సౌండ్ కూడా నేను వినిపిస్తా. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయంటే 10 మినిట్స్ కూడా అవ్వలేదండి. 8 మినిట్స్‌కే వచ్చేసాయి. నార్మల్ అయితే మీకు 5 మినిట్స్‌కు మనము పల్లీ చట్నీ చేసుకుందామంటే నార్మల్‌గా 5 మినిట్స్‌కి అయితే ఈవెన్‌గా మనకు వేగిపోతాయన్నమాట. మనం ఆ కిచెన్‌లో నిలబడి వేయించుకోనవసరం లేదు. ఇలా పెట్టేసుకొని మనం నెక్స్ట్ వేరే పని చేసుకోవచ్చనమాట. సో, మనకు 2 పనులు అయిపోతాయి. మల్టీ పర్పస్‌గా మనకు వర్క్స్ అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి మంచి చాయ్‌లోకి అక్కడ చాయ్ పెట్టేస్తే ఇక్కడ స్నాక్ రెడీ అయిపోతుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అందుకే ఎవరికన్నా తెలియని వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుందని చేస్తున్నాను. మీకు తెలుసా ఎగ్స్ కూడా నేను ఉడకబెడుతున్నానండి. నిజంగా నేను అన్ని ధైర్యం చేసి చేసేసాను. ఒకసారి చూస్తాం ఫెయిల్ అవుతుందా లేకపోతే అది ఫ్లాప్ అవుతుందా అన్నట్లు. లిటరల్లీ చెప్తున్నానండి. నేను 8 మినిట్స్ పెట్టాను. అది కూడా 5 మినిట్స్‌కే ఎగ్స్ అయిపోయాయి నాకు. ఎంత బాగా వచ్చిందంటే చూడండి 4 ఎగ్స్ పెట్టాననమాట. మీరు ఎన్ని ఎగ్స్ అయినా పెట్టుకోండి సేమ్ టైమే అనమాట. జస్ట్ ఎగ్స్ కడిగి పెట్టేశాను. ఇప్పుడు నేను మొత్తం వాటర్‌లో వేసేసి అంటే ఒక 1 మినిట్ ఉన్నాక చల్లారినాకైతే మనకు అట్లట్లే వచ్చేస్తది. సో, నేనైతే వెంటనే చల్లనీళ్ళల్లో వేసేసి వెంటనే షెల్ తీసేస్తున్నాను. తీసేసి ఇంకా హాఫ్ కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. దాని మీద పెప్పర్, సాల్ట్ వేసుకొని మార్నింగ్ టైము పిల్లలకి పెట్టినా కూడా మంచి హెల్తీ అండి. బాయిల్డ్ ఎగ్స్ మనం కూడా తినొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ కూడా మనం పొటాటోస్ని కడిగి 4 పక్కల చిన్న ఘాట్లు పెట్టేసుకున్నాను, త్వరగా ఉడకటానికి అనమాట. కడిగి ఘాట్లు పెట్టుకొని ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి టెంపరేచర్లో ఒక 15 మినిట్స్ పెట్టాను అనమాట. 15 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టాను. ఎంత స్మూత్గా మెదిగిపోయిందంటే అంత బాగా మెదిగింది. ఇంకోటి ఏంటంటే మనము ఇందులో మక్నీస్ ఉంటాయి కదా, నేను మక్నీ స్నాక్స్ కూడా చేస్తూ ఉంటాను, మీరు నా బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. వాటిని మనము వేయించుకుంటా ఒక 10 నిమిషాలు వేయించుకోవాలండి అవి కానీ మనం స్నాక్స్ చేయాలంటే. బట్ ఇందులో అయితే జస్ట్ 5 మినిట్స్ పెట్టేసి 80 డిగ్రీస్లో పెట్టేసామనుకోండి, ఎంత బాగా అవి ఈవెన్గా మనకు వేగిపోతున్నాయంటే అంత బాగా వేగుతున్నాయి. మక్నీస్, పాప్కార్న్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ వచ్చేసి వాటిని స్మాష్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను తెలుసా? చిట్టి సమోసాలు ఉంటాయి చూడండి, నాకు పెద్ద పెద్ద సమోసాలు మసాలాలు వేసినటువంటి నాకు అస్సలు నచ్చవు అనమాట. చాలా చిన్న సమోసాలు వస్తాయి కదా, అలాంటి సమోసాలు నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను సమోసాలు చేసుకుందాము అనేసి, సమోసాలు మైదా పిండితో కాదండి, బ్రెడ్తో. అది కూడా మనకు మిల్క్ బ్రెడ్ కాకుండా మనకు బ్రౌన్ బ్రెడ్ వస్తుంది కదా, హెల్తీ పర్పస్లో మనం చేసుకునేవి కొంచెం హెల్తీగా చేసుకుంటే మంచిది కదా అన్నట్లు నేను బ్రౌన్ బ్రెడ్ కూడా, మనకు బ్రౌన్ బ్రెడ్ అనేది కొంచెం మన మిల్క్ బ్రెడ్ అంత టేస్ట్ ఉండదు. బట్ దీంట్లో నిజంగా ఇవన్నీ వేసుకొని చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చూడండి, నేనైతే ఇందులో చాట్ మసాలా వేశాను. అంటే ముందుగా పొటాటో షెల్ తీసేసాను, దాన్ని స్మాష్ చేశాను. చాట్ మసాలా, కారం పొడి, ఆనియన్స్, తర్వాత వచ్చేసి కొంచెం వామ్ వేశాను, కొంచెం వచ్చేసి ఆరిగానో వేశాను, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీనికి పుదీనా వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి, ఆ పుదీనా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మొత్తం మనం సాల్ట్ వేసుకొని ఒక డ్రాప్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మొత్తము నీట్గా కలుపుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టేసి ఉండాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా, ఈ బ్రౌన్ బ్రెడ్ ఏంటంటే 4 పక్కల మనకు ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ మొత్తం మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని తీసి ఎడ్జెస్ కట్ చేసేసుకొని, మనము చపాతీలు రుద్దుకునేది ఉంటుంది కదా, అందులో మనము దాన్ని బాగా ఫ్లాట్గా రుద్దుకోవాలన్నమాట. చపాతీలు ఎలా రుద్దుతామో అంటే పఫీగా ఉంటుంది కదా మనకు బ్రెడ్, కొంచెం హోల్స్గా ఉండి, సో అదంతా లేకుండా మనకు ఆ పఫీనెస్ పోయి కొంచెం ఫ్లాట్గా రావడానికి ఇలా మనము మెత్తగా ఇలా చపాతీలాగా మనము ఇలా రుద్దుకోవాలన్నమాట. రుద్దుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు సమోసా షేప్ రావడానికి మనం ఏం చేయాలంటే 4 పక్కల కొంచెం క్రాస్ ఉంటుంది కదా, అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఒక స్పూన్ మైదా పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. మైదా పిండి వచ్చేసి మనకు అంటే మన లోపల స్టఫ్ అంతా బయట రాకుండా కవర్ అవ్వడానికి. సో ఇప్పుడు ఆ బ్రెడ్ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని మనకు హాఫ్గా, అంటే మనకి ఏంట్రా అంటే మనకు సమోసా షేప్ రావడానికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని చూడండి షేప్ ఎంత బాగా వస్తుందో. సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మనము ఇలా మైదా పిండి ఎడ్జెస్కి పూసుకొని, అంటే మనకు స్టఫ్ అనేది బయట రాకుండా అనమాట, మనం ఆ స్టఫ్ పెట్టుకొనేసి దాన్ని ఎడ్జెస్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయడమే. ఇలా ప్రతి ఒక్కటి చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని సమోసాలు కావాలో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఇలా నేను అన్నీ చేసేసుకున్నాను. ఇంకా నాకు ఒక 4 బ్రెడ్లు ఉన్నాయన్నమాట. సో వాటిని ఏంటంటే కొంచెం మసాలా మిగిలింది, పొటాటో మసాలా. సో వాటిని వచ్చేసి మనము బ్రెడ్ జాము ఎలా తింటామో సేమ్ అలాగే అనమాట. మధ్యలో వచ్చేసి మనకు ఈ స్టఫ్ అంతా వేసేసి పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసి పక్కన పెట్టేశాను. మీరు ఆ మధ్యలో కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఆయిల్ సిలికాన్ బ్రష్తో అలా పైన అలా అంటున్నాను అనమాట. ఆలివ్ ఆయిల్ పూసుకుంటున్నానండి. నార్మల్ ఆయిల్ పూసుకోవచ్చు, గీ పూసుకోవచ్చు, బటర్ పూసుకోవచ్చు, అది మీ చాయిస్. నేను ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంట్రా అంటే ఫ్రీ హీట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేసి సిలికాన్ బ్రష్తో కొంచెం ఆయిల్ దాన్ని కూడా పూస్తున్నాను అనమాట. తర్వాత మనము సమోసాలు చేసి పెట్టుకుంటాం కదా, వాటిని అన్నిటిని ఈవెన్గా పెట్టుకోవాలి మనము. పెట్టుకునేసి సో 10 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టేసిన తర్వాత నేను ఒక 8 మినిట్స్ కల్లా ఒకసారి మధ్యలో ఇలా తీసి చూశాను అనమాట. మనం చూస్తూ ఉండాలి, ఇలా మనం కొత్తగా కొంచెం ట్రై చేసినప్పుడు ఇంకా కొంచెం నాకు కుక్ అవ్వాలనిపించింది. సో పెట్టేశాను అనమాట. పెట్టేసి ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ 180 డిగ్రీస్లో అయిపోయిందండి. ఎంత బాగా వచ్చాయంటే, ఎంత క్రిస్పీగా, ఎంత కరకరలాడుతూ చూస్తేనే తినాలనిపిస్తుంది. వాటి శబ్దం వినిపిస్తా. మనం ఎంత డీప్ ఫ్రై చేస్తే ఇలా వస్తుంది చెప్పండి. టేస్ట్ వైజ్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, నాకు ఇది అద్భుతంగా నచ్చింది. తినాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు కేటాయించామనుకోండి చక్కగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్
ఎడ్జెస్ కట్ చేశాను కదా, ఇవి కూడా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఒక 5 మినిట్స్ పెట్టేసి మిక్సీ పట్టేశాను. మనకు బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి, మనం ఏదన్నా క్రిస్పీగా చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఇంట్లో. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఐటమ్ ఏంట్రా అంటే, మనం కాల్చి చేస్తాం చూడండి పచ్చడి, వంకాయ పచ్చడి, తర్వాత వంకాయ కాల్చి చేస్తారు, టమోటా కాల్చి చేస్తారు, ఒకలాంటి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఇందులో ట్రై చేశాను, నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి. కొంచెం చింతపండు కూడా వేశాను దాంట్లో. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అప్లై చేశాను సిలికాన్ బ్రష్ తోటి. ఎంత బాగా అయిందంటే నిజంగా అండి, అంటే స్టీల్ కప్పు పెట్టచ్చండి, స్టెయిన్లెస్ స్టీల్ పెట్టచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్ బౌల్స్ అమ్ముతారు, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ పెట్టచ్చు. మనము కేక్ ఓవెన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు అనమాట. కేక్ బేక్ చేస్తాం చూడండి, అలాంటివి కూడా యూస్ చేయొచ్చు, మిగిలినవి యూస్ చేయకూడదు అనమాట. చూడండి నాకు ఎంత బాగా అయిపోయిందంటే, చింతపండు కూడా నాకు చాలా అవసరము కొన్ని వాటికి, అందుకని ఇలా పెట్టేశాను అనమాట. మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీలో కచాపచా వేసామనుకోండి, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండింది. వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉండాయండి. నిజంగా ఇలా కాల్చిన పచ్చళ్ళ టేస్ట్ అయితే ఏమన్నా ఉంటుందా? మనం నూనెలో కాలుస్తాం చూడండి, నూనెలో వేయించి మిక్సీ పడతాం, అది అస్సలు బాగోదండి. నాకు అద్భుతంగా నచ్చిందనమాట. వేడి అన్నంలోకి మనం ఈ పచ్చడి వేసుకొని చక్కగా ఏదన్నా ఫ్రై నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇదొచ్చేసి ఏంట్రా అంటే, మనము చల్లారిన పదార్థాలను వేడి చేసుకుంటాం కదా ఓవెన్లో పెట్టుకొని, అలాంటిదనమాట. ఇప్పుడు మనకు మధ్యాహ్నం అన్నం మిగిలిందనుకోండి, వేడి చేసుకోవాలనుకోండి, నిజంగా నాకు అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే మనం ఓవెన్లో అలా పెట్టేస్తామంతే. ఇందులో మాత్రం కొంచెం చల్లారిన వాటి మీద కొంచెం వాటర్ అట్లా చల్లుకోవాలన్నమాట. చల్లుకున్న తర్వాత హీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ అంటే మొత్తం తడి అంతా లాగేస్తుంది కదా, మనం ఆల్రెడీ అన్నంలో తడి ఉండదు, ఇంకా అది పొడి అయిపోతుంది. అందుకే రైస్లో కొంచెం పోహా కానీ రైస్ కానీ ఇలా కొంచెం వాటర్ చల్లి మనము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటే చక్కగా వేడైపోతుందండి, అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా ఈ ఎయిర్ ఫ్రైయర్ బెనిఫిట్స్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.